హాయ్, వెల్కమ్ టు సత్యచిత్రాలు. మనం ఫోటోగ్రఫీలో అతి ముఖ్యమైన లెన్స్ గురించి తెలుసుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో మనం లెన్స్ అంటే ఏంటి, అదేవిధంగా ఫోకల్ లెంత్ గురించి మరియు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి మనం తెలుసుకున్నాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇమేజెస్ రూపంలో తెలుసుకుందాం రండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఈ లెన్స్ అనేది లైట్ ట్రావెల్ అవ్వడానికి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఒక డివైస్. ఈ లెన్స్ లోపలికి ట్రావెల్ అయిన లైట్ని మనం ఎఫ్ వాల్యూతో కొలుస్తాం. ఈ ఎఫ్ వాల్యూ నెంబర్ అనేది ఎంత తక్కువగా ఉంటే ఈ లైట్ అనేది సెన్సార్ మీదకి అంత ఎక్కువగా ట్రావెల్ అవుతుంది. ఈ అపర్చర్ వాల్యూ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన లైట్ అనేది సెన్సార్ మీదకి అంత తక్కువగా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ పైన ఉన్న ఇమేజ్ మీరు చూసినట్లయితే అపర్చర్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అపర్చర్ రింగ్ అనేది ఎంత ఓపెన్ అయిందో మీకు ఈ పిక్చర్ చూస్తే తెలుస్తుంది. దీన్ని బట్టి లైట్ అనేది సెన్సార్ మీదకి ఎక్కువగా ట్రావెల్ అవుతుంది. మీరు ఇక్కడున్న ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే అపర్చర్ వాల్యూ పెరిగే కొద్దీ మన అపర్చర్ రింగ్ అనేది ఎలా తగ్గుతుందో మీకు అర్థమవుతుంది. ఫైనల్గా అపర్చర్ వాల్యూ అనేది 22 ఉన్నప్పుడు అపర్చర్ రింగ్ అనేది ఎంత చిన్నదైందో దాన్ని బట్టి ఎంత లైట్ అనేది సెన్సార్ మీదకి హిట్ అవుతుందో అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ మనం ఫోకల్ లెంత్ గురించి తెలుసుకుందాం. ఫోకల్ లెంత్ అనేది లెన్స్ నుంచి సెన్సార్ మీదకి లైట్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ని మనం మిల్లీమీటర్తో కొలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 15 mm లెన్స్ వాడుతున్నట్లయితే మనకి లెన్స్ నుంచి సెన్సార్ మీదకి లైట్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అనేది 15 mm ఉన్నట్టు. అదేవిధంగా మనం ఒక 35 mm లెన్స్ వాడుతున్నట్లయితే ఈ లెన్స్ నుంచి సెన్సార్ మీదకి ట్రావెల్ అయ్యే లైట్ డిస్టెన్స్ అనేది 35 mm ఉన్నట్టు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 400 mm లెన్స్ వాడుతున్నట్లయితే ఈ లెన్స్ నుంచి సెన్సార్ మీదకి ట్రావెల్ అయ్యే లైట్ డిస్టెన్స్ అనేది 400 mm ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం అపర్చర్ వాల్యూ అనేది 1.4 మెయింటైన్ చేసినప్పుడు మనకి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా అపర్చర్ వాల్యూ అనేది నెంబర్ అనేది F22 మెయింటైన్ చేసినప్పుడు డీపర్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం నెక్స్ట్ ఇమేజ్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి తెలుసుకుందాం. అసలు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే మన యొక్క సబ్జెక్ట్ యొక్క ముందు భాగం వెనక భాగం ఎంతవరకు ఫోకస్లో ఉందనేది విషయాన్ని తెలుసుకోవడానికి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైడ్ యాంగిల్ లెన్స్ వాడుతున్నట్లయితే మన యొక్క సబ్జెక్ట్ యొక్క ముందు భాగం వెనక భాగం ఎంతవరకు ఫోకస్ అవుతుందో మన ఈ పిక్చర్ని చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా మనం ఒక మీడియం ఫోకల్ లెంత్ లెన్స్ వాడుతున్నట్లయితే సబ్జెక్ట్ యొక్క ముందు భాగం వెనక భాగం ఎంతవరకు ఫోకస్ అయింది అనేది ఈ ఇమేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం ఒక టెలిఫోటో లెన్స్ మనం లేదంటే జూమ్ లెన్స్ వాడుతున్నట్లయితే మనకి యొక్క సబ్జెక్ట్ యొక్క ముందు భాగం వెనక భాగం ఎంతవరకు బ్లర్ అయింది అనేది మనకి ఈ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. అసలు ఈ జూమ్ లెన్స్ టెలిఫోటో లెన్స్లు అనేది దేనికి వాడతారంటే సబ్జెక్ట్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్ అనేది మనం చూపించడానికి ఎక్కువ జూమ్ లెన్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అదే విధంగా మనం వైడ్ యాంగిల్ లెన్స్ అనేది ఎక్కువ ల్యాండ్స్కేప్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనం తక్కువ ఉన్న లెన్సులు తీసుకొని మనం ఎక్కువ అపర్చర్ ఉన్న నెంబర్ ఉన్న లెన్సులు తీసుకొని మనం పిక్చర్ తీసినట్లయితే మనకి పిక్చర్ యొక్క ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుందని మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అదేవిధంగా ఎక్కువ ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ తీసుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 400 mm లెన్స్ తీసుకొని అపర్చర్ వాల్యూ 2.8 ఉన్న లెన్స్ తీసుకొని మనం పిక్చర్ తీసినట్లయితే దాని యొక్క పిక్చర్ యొక్క బ్లర్ అనేది ఎక్కువగా వస్తుంది.
మనకి పిక్చర్ యొక్క షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువగా బాగా కనిపిస్తుంది. దాన్ని బట్టి మనకి యొక్క సబ్జెక్ట్ యొక్క ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా బాగా చూపించొచ్చు. అదేవిధంగా 400 లెన్స్ అనేది ఎక్కువ మనం బర్డ్స్ ఫోటోగ్రఫీ లేదంటే స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అర్థం అవ్వనట్లయితే నాకు కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియో అనేది మీకు వచ్చేసి అప్లోడ్ అనేది చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.